28 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎస్ఎస్సి హాస్పిటల్ మన హైదరాబాద్ లో. స్వరూప్ కదా మనోడే కదా కొరియోగ్రాఫర్. ఈయన ఎవరు పిలిచారు? మాట్లాడండి మీరు. నేను పిలవలేదు స్వరూప్ ని. కొట్టేటట్టున్నావు కదా నువ్వు. కొట్టేదట కానీ నువ్వు సాంగ్ కూడా చేశాను స్వరూప్ అని చెప్పావు కదా నాతో. అవును కానీ మరి నువ్వు చెప్పాలి కదా స్వరూప్ పిలిచాను స్వరూప్ నీకు ఇంటర్వ్యూ నువ్వు చెప్పాలి కదా. నేను స్వరూప్ చెప్పలేదు రమ్మని చెప్పి. నేను ఒక సెలబ్రిటీ నాకు చేస్తున్నారు కాబట్టి నేను వస్తాను. మీరు ఎందుకు వస్తారు ఇక్కడ? నేను కొరియోగ్రాఫర్ అండి. కాదు కాదు మీ ఇద్దరికి ఏంటి ఇష్యూ ఏంటి అసలుకి? అరే ఇష్టం ఉన్నట్టు చేపించారండి సాంగ్ లో అందరూ తిడుతున్నారు తెలుసు. ఇది తప్పు గీత. వచ్చారు మీ డైరెక్టర్ ఇన్ఫార్మ్ చేశారు కాదు దానికి గొడవ ఆడతాం ఎందుకు అట్లా? అవును ఇప్పుడు కూర్చోండి. నేను కూర్చోనండి. కూర్చోకపోతే వెళ్ళిపోతాను. కూర్చొని చెప్పిస్తా. గో నా వెళ్ళిపోతాను. అపో చేసుకోండి. అపో స్వరూప్ కదా మనోడే కదా కొరియోగ్రాఫర్. ఈయన ఎవరు పిలిచారు? నేను పిలవలేదు. నువ్వేంటి? ఎవరు చెప్పారు? నా ప్రమోషన్ కి వచ్చాను నేను. మీరు ఎందుకు వచ్చారు? అంటే మిమ్మల్ని పిలవలేదు కదా. మేము నా పర్సనల్ గా నాకు పిలిచారు. ఏ ప్రమోషన్ దేని గురించి? అంటే నా పర్సనల్ గురించి అడగండి. మాట్లాడండి మీరు. నేను పిలవలేదు స్వరూప్ ని. కొట్టేటట్టున్నావు కదా నువ్వు. కొట్టేదట కానీ కొడతా. ఎందుకు పిలిచాడు ఈయనకి? ఈయనకి నాకు పడట్లేదు అసలు. దేని ప్రమోషన్ కి వచ్చారు? ఏ ప్రమోషన్ కి వచ్చారు? అంటే నా పర్సనల్ గా పిలిచారు ఆయన రోషన్ నాకు. నేను వెళ్తాను. నువ్వు సాంగ్ కూడా చేశాను స్వరూప్ అని చెప్పావు కదా నాతో. అవును కానీ మరి నువ్వు చెప్పాలి కదా స్వరూప్ పిలిచాను స్వరూప్ నీకు ఇంటర్వ్యూ నువ్వు చెప్పాలి కదా. నేను స్వరూప్ చెప్పలేదు రమ్మని చెప్పి. ఇప్పుడు ఏంటి స్వరూప్ గారు మమ్మల్ని ఇంటర్వ్యూ చేయమంటారా? ఎంత క్లాషెస్ వచ్చింది? సాంగ్ బాగానే చేశారు కదా. ఇంటిమేట్ చేయాలి కదండి. అట్లీస్ట్ ఇంటిమేట్ మీకు ఎందుకు చేస్తానండి? నేను ఒక సెలబ్రిటీ నాకు చేస్తున్నారు కాబట్టి నేను వస్తాను. మీరు ఎందుకు వస్తారు ఇక్కడ? నేను కొరియోగ్రాఫర్ అండి. కదా కొరియోగ్రాఫర్. మీకు విషయం అర్థం కావట్లేదు. కాదండి ఆఫ్ స్క్రీన్ వాళ్ళు కష్టపడ్డారు కదా. తప్పే ఉంది. కరెక్ట్ అండి వాళ్ళతో చెప్తారు కదా. చెప్పొచ్చు కదా. డైరెక్టర్ చెప్పారు అనుకుంటా. ఇప్పుడు నేను చేయించకుండానే మీరు డాన్స్ చేస్తారండి మొత్తం. అది వేరే విషయం అండి. అది వేరే విషయం. నాకు నచ్చలేదు మీరు సడన్ గా రావడం. నేను ఏదో పర్సనల్ గా నేను మన సాంగ్ నా పర్సనల్ గా నేను మన సాంగ్ వెనక మీ ఇద్దరికి ఏంటి ఇష్యూ ఏంటి అసలుకి? అరే ఇష్టం ఉన్నట్టు చేపించారండి సాంగ్ లో అందరూ తిడుతున్నారు తెలుసు. ఏంటి మీ పర్సనాలిటీ అంటే అంత హెవీగా చేపించడం? ఎవరు అతను హెవీగా చేపించిందని? కానీ బాగా వచ్చింది సాంగ్ బట్ చాలా హెవీగా చేపించింది. ఎంత కాలు బెనికినే తెలుసు నాకు. వారం రోజులు పట్టింది. సో ఏదంటే కూర్చొని మాట్లాడదా? నేను కూర్చోనండి. నేను కూర్చోను. తప్పు గీత. ఇన్ఫార్మ్ చేశారు కాదు దానికి గొడవ ఆడతాం. చెప్పాలి కదా నాకు ఇన్ఫార్మ్ చేసి నాకు చెప్పాలి కదా. లేకపోతే నేను కలిసి వచ్చేవాళ్ళం కదా. మేము చెప్పకుండా చేయకుండా మన ఇంటర్వ్యూ మధ్యలో వస్తే నేను ఏమనుకోవాలి. ఇప్పుడు కూర్చోండి. నేను కూర్చోనండి. నేను కూర్చోను. నాకు అట్లా షేర్ చేసుకోవడం వెళ్ళిపోతాను. కూర్చొని చెప్పిస్తా. వెళ్ళిపో. గో నా వెళ్ళిపోతాను. చేసుకోండి. అపో గీత ఇప్పుడు వస్తున్నారా మీరు? నేను రానండి. నాకు చిరాకు ఉంది. ఎందుకు చిరాకు? సాంగ్ చేసినప్పుడు చిరాకు లేదా? అది వేరే అండి. అప్పుడు వేరే ఇప్పుడు వేరే. నాకేదో మీరు పిలిచారు ఇంటర్వ్యూకి వచ్చాను చక్కగా మాట్లాడుతుంటుంటే ఆయన మధ్యలో పిలిచి ఇంటర్వ్యూ చేస్తానంటారు ఏంటి మీరు? అలాంటే మా ఇద్దరు చెప్పాల్సింది. స్వరూప్ వస్తున్నారు నాకు చెప్పాలి మీరు. స్వరూప్ నేను చెప్పలేదండి. ఆర్కే చెప్పుంటాడు. ఎవరు చెప్పారు? ఎవరు చెప్తే ఏంటండి నేను వచ్చాను కదా. సరే నేను వెళ్తానండి. వెళ్ళమనే చెప్తున్నాం. సరే మేము కంటిన్యూ చేసుకుంటాం. మీరు వెళ్ళండి. నేను ఎందుకు వెళ్ళాలి? మరి కూర్చోండి అయితే. నేను కూర్చుంటా బరబ్బర్ కూర్చుంటా. నేను కూర్చో. నేను ఎందుకు వెళ్ళాలి? మా ఫ్యాన్స్ అట్ అవుతారు. ఏమండి ఇక్కడ నాకు ఏదైనా ఒక సన్న చేరారు. అంత లావుది అవసరం లేదు కదా. మాట్లాడకండి మధ్యలో. స్వరూప్ అలా మాట్లాడొద్దు. ఇంత లావు అంటే సాంగ్ చేయించినప్పుడు తెలియదా? చేరు లావు 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 మీద పోతారు ఏంటంటే నాకు అసలు అర్థం కాదు. అది ఇప్పుడు అర్థమైంది తను ఎందుకు హర్ట్ అవుతుందో ప్రతిసారి. మాకు ఒక పర్సనాలిటీ ఉందండి. మేము ఇది కాదు. సరే ఒక పని చేద్దాం. ఇది తీసేసి ఇద్దరికి సోపా అయ్యండి. స్వరూప్ ఏంటి విశేషాలు? చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీదకి పెద్దగా రాలేదు కదా? లేదు నేను కూడా ఈ మధ్య స్టార్ట్ చేశాను. ఒక నిమిషం ఆగండి. గ్యాప్ ఇవ్వండి. నేను అదే అంటున్నా. మీరు ఒక నిమిషం గ్యాప్ ఇవ్వండి. ఇద్దరు సైలెంట్ గా అడిగిన దానికి సమాధానం చెప్తే నేను ఇంటర్వ్యూ చేయగలను. ఈ గోల్ ఏంది అసలుకి? అరే అడుగుతుంది అతన్ని అడగని. పక్కకి జరుగుతారు. ఫస్ట్ ఫ్రెండ్లీగా ఉండండి మీరు. అప్పుడే ఇంటర్వ్యూ మంచిగా వస్తుంది. గీత కొంచెం పక్క జరుగు. నేను జరగను. నువ్వు వచ్చి కూర్చో. స్వరం చేసుకో. వేసుకున్నానండి. ఆయన చెయ్యా ట్రై చేస్తున్నా. కాదు మీ ఇద్దరు గొడవ చూస్తుంటే నవ్వు వస్తుంది. ఫస్ట్ నవ్వు వస్తుందా? సిల్లీగా గొడవ ఆడుకుంటున్నారు. కాదబ్బా చిన్న చిన్న ఈగో క్లాషెస్ రావచ్చు గానీ మరీ కాదు. నా ఈగో టచ్ చేసాడా?
మరి డాన్స్ రాకుండా డాన్స్ చెప్పాడు ఇగోనే కదా. డాన్స్ రాదు కదా నీకు, గీతం వచ్చి కొంచెం ఏదో పర్లేదు బానే చేస్తాను ఆయన బాగానే చేశాడు. ఒకసారి సాంగ్ ప్లే చేయి ఇక్కడ. ఫస్ట్ లో ఏదో ఉంది కదా కొటేషన్ కూడా, అది కూడా పెట్టు ఫస్ట్ లో. అవకాశాలు అందరికీ రావు. వచ్చినప్పుడు ఎవరైతే అవకాశాన్ని ఉపయోగించుకుంటారో వాళ్ళే విశ్వవిజేతలు. టాలెంట్ అనేది అందంలోనూ లావులోనూ వయసును బట్టి ఉండదని చెప్పడానికి చేసిందే ఈ చిన్న ప్రయత్నం. మన దగ్గర టాలెంట్ ఉంటే ఎవడ్రో మనల్లా పేది. గీత ఊపేశావు నిజంగానా? ఏదే అక్కడ ఉన్న గుడిసెను పాప. అఫ్ కోర్స్ నువ్వు ఊపేశావు. సో కట్టుకుంటారులే మనదేం ఇంత పోయింది. మంచి సాంగ్ చేపిస్తే అబ్బా చేపిచ్చారబ్బా, అనిత గారు స్వరూప్ గారు చేపిచ్చలేదు అనట్లా. మళ్ళీ కాళ్ళు అసలు ఎంత తెలుసా, నడవలేకపోయాను తెలుసా నేను. నడవలేకపోయామంటే నీకు పేరు వచ్చింది కదా ఇప్పుడు. ఆఫ్ కోర్స్ పేరు వచ్చింది, బట్ ఆర్టిస్ట్ గురించి ఆలోచించాలి కదా. చెప్పాలని కంబ్యాక్ ఇది. అనిత గారు వచ్చిన తర్వాతే మర్చిపోతారు. వచ్చిన Comeback తర్వాతే నీకు ఇది. మర్చిపోతారు. నిజంగా కంబ్యాక్ 5, 6, 7, 8 అంటది. అసలు ఇక్కడ టైం ఇవ్వలేదు తెలుసా నాకు. అసలు ఎవరు నేను ఆర్టిస్ట్ అని, నేను డాన్సర్ కాదండి అంటే. అలా 5, 6, 7 చెప్పడం వల్ల ఈరోజు ఇక్కడ కూర్చున్నామండి మనం. అది స్వరూప్ సాంగ్ అయితే ఎక్స్ట్రాడినరీగా చేయించేసావు. ఈ మధ్య కాలంలో డి నుంచి వచ్చిన వాళ్ళు మాస్టర్స్ అయిపోతున్నారు, సినిమాలు చేసేస్తున్నారు. అంటే ఊహకందని స్టేజ్కి వెళ్ళిపోయారు ఇప్పుడు. అందరూ ఆల్మోస్ట్ మెగాస్టార్, సూపర్ స్టార్, ఐకానిక్ స్టార్, రెబల్ స్టార్ తో కూడా వర్క్ చేస్తున్నారు అనమాట. లైక్ చూసుకుంటే చాలా మంది. నువ్వు కూడా డి నుంచే వచ్చావు. శేఖర్ మాస్టర్ కంటెస్టెంట్ అంతే కదా. D2 ఆల్మోస్ట్ ఫైనలా? ఫైనల్కి వచ్చాను. ఫైనల్కి వచ్చా. ఫైనల్లో ఓడిపోయావు కదా. ఒక పార్ట్నర్ రౌండ్ లో పార్ట్నర్ వల్ల ఒక 2 మార్క్స్ వేరియేషన్ తో డ్రాప్ అయ్యాం. హరినాథ్ రెడ్డా? లేదు, నాకు పార్ట్నర్ గా చేసిన అప్పుడు వచ్చింది ఎవరు టైటిల్ విన్నారు? పృథ్వీ, గణేష్ మాస్టర్. గణేష్ మాస్టర్ కంటెస్టెంట్. చాలా ఇయర్స్ అయిపోయింది కదా. 2009. సో స్వరూప్ని ఒకసారి మీరు D2లో స్వరూప్ వీడియోస్ అన్ని కొడితే అతను ఒకటేనా అనుకుంటారు అనమాట. అలా చేంజ్ అయిపోయాడు ఇప్పుడు. సో ఆల్మోస్ట్ అందరు మాస్టర్స్ దగ్గరే చేసావు. శేఖర్, గణేష్, రఘు, శోభి, అందరూ. సో ఇప్పుడు ఏ మాస్టర్స్ దగ్గర ఎక్కువ? ఇప్పుడు ప్రెసెంట్ అయితే శేఖర్ మాస్టర్ దగ్గరే. అంటే ఫస్ట్ నుంచి కూడా నేను డాన్స్ ABCD స్టార్ట్ అయింది ఆయన దగ్గరే. నా గురువు ఆయనే, ఆయన దగ్గరే ఉన్నాను. ఇప్పుడు ప్రెసెంట్ కూడా ఆయన దగ్గరే చేసుకున్నాను. అండ్ నేను స్టూడియో పెట్టుకున్నాను, డాన్స్ స్టూడియో. అండ్ బయట కొన్ని క్లాసెస్ ఉన్నాయి, అవి రన్ చేస్తున్నాను. అండ్ మాస్టర్ గా లెటర్ పెట్టాలి అని అనిపించలేదు. కొంచెం లెటర్ ఆన్ మెల్లగా వెళ్దాం, స్టెప్ బై స్టెప్ వెళ్దాం. తొందరపడితే స్ట్రక్ అయిపోతామేమో అని ఒక చిన్న ఇదితో ప్లాన్ చేసుకొని స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాను. ఈ టైంలో సడన్ గా ఈ సాంగ్ వచ్చింది. ఇంకా మంచి హీరోయిన్ వస్తుంది అనుకున్నావు కదా ఈ సాంగ్ కి. మంచి హీరోయినే. ఏం మాట్లాడుతున్నారు, మేము ఇంకా తగ్గేదే లేదు. నేనేమన్నాను మంచి హీరోయిన్ వస్తుంది. అవునా? ఓకే చెప్పండి. మళ్ళీ చెప్పండి. తొందర ఇక్కడ తొందర ముందే కూర్చుంది ఒక పాట చూడు, అక్కడ కూర్చుంది ఇక్కడ దూకింది అంతే. ఓకే, కానీ కష్టం అనిపించలేదా తనతో ఆ స్టెప్ లేపించడం? తను ఏ సినిమాలో డాన్స్? నేను అవును, బట్ అంటే నేను చేసి ఉన్నారంట, బట్ నేను అంతగా చూడలేదు. బట్ నేను ప్రాక్టీస్ అప్పుడు స్టార్టింగ్ లో కొంచెం భయపడ్డాను. ఏంటి సాంగ్ ఏమో హెవీగా ఉంది, ఎలా చేస్తారు ఏంటి. స్టార్టింగ్ లోనే మనం హెవీగా చేయించేసి భయపెడితే రెండో రోజు ఆవిడ క్లాస్కి రాదు. సో అలా కాదు, ఆర్టిస్ట్ ని ఎలా ట్యాగిల్ చేయాలనేది కొంచెం మనకు మైండ్ ఉంది కాబట్టి నీట్ గా నిదానంగా చెప్పుకుంటూ ఇలా అండి. అప్పటికి ఫస్ట్ డే ఆవిడ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత కాలంతా స్వెల్లింగ్ వచ్చేసింది పాపం, లెఫ్ట్ లెగ్ అంతా. బ్యాండేజ్ కూడా వేసుకొని ఇంకా నాకు భయం వేసింది, అమ్మో చేస్తారా చేయరా, బట్ చేయించాలి. వన్స్ దిగాము 3 డేస్ టైం ఉంది. ఇంకా దిగాము, అందరికి డేట్ ఇచ్చేసాము, ఆ రోజు షూట్ చేస్తున్నాం అని చెప్పేసాము. ఇప్పుడు పోస్ట్ పోన్ చేస్తే మళ్ళీ ఎప్పుడు అవుతుందో తెలియదు. సో డెఫినెట్ గా చెయ్యాలి అన్న కాన్సెప్ట్ తో నేనున్నాను. నా ప్లాన్ లో నేనున్నాను. ప్లాన్ B, ప్లాన్ A 2 వేసి పెట్టుకున్నాను. ఎలా చేయాలి ఇంకొక అమ్మాయా అది ఇప్పుడు వద్దులే కానీ, అంటే ప్లాన్ B వెళ్ళలేదు. ఆయన అన్నది మూవ్మెంట్. నా ప్లాన్ B ఏంటని ఆయన తెలియదు కదా, నేను చెప్తాను. ప్లాన్ B లో మూవ్మెంట్స్ అనమాట. మీ ఓన్ కొరియోగ్రఫీ ఆపేస్తే ఇక్కడ కంటిన్యూ చేసుకుంటాను. సో అలాగా ప్లాన్ B అంటే ఈ మూవ్మెంట్ రాకపోతే దీనికి వెళ్ళిపోదాం. నేను కొరియోగ్రాఫర్ నేనే కాబట్టి ఎవరు నన్ను వచ్చి పాయింట్అవుట్ చేయరు, ఇది ఎందుకు చేసేది ఎందుకు చేయలేదని. ఆవిడకి సెట్ అయ్యే మూమెంట్స్ నేను చెయ్యాలి, అది టాస్క్. సెట్ చేశారు, సెట్ చేసేసారు, కంపోజింగ్ చేసేసారు, ఇదే చెయ్యాలి అన్నారు. చచ్చినట్టు ఇంకా ఆప్షన్ లేదు నాకు. ఆల్మోస్ట్ అందరూ హీరోస్ కి వర్క్ చేసావు కదా? అందరితో చేశాను. అంటే మా టాలెంటెడ్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ అండ్ రఘు మాస్టర్, గణేష్ మాస్టర్, భాను మాస్టర్, వీళ్ళందరి దగ్గర వర్క్ చేశాను కాబట్టి ఆల్మోస్ట్ అందరు హీరోస్ తో చేశాను. ఎన్ని సినిమాలు వర్క్ చేసి ఉంటావు ఇప్పటి వరకు సార్?
అరౌండ్ 400 వరకు చేశాను. 400 400. ఓకే అంటే డాన్సర్ గా, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా అరౌండ్ 400 వరకు చేశాను. ఓకే Hmm. ఆల్మోస్ట్ ఏం చేస్తున్నారు ఇప్పుడు? చాలా మంది, కొంతమంది ఏమో డాన్సర్స్ గా ఉన్నారు, కనపడుతున్నారు అక్కడక్కడ. కొంతమంది హరినాథ్ రెడ్డి కావచ్చు, అవును, ఇలాంటి అవును. వాళ్ళు ఏమైపోయారు? అదే, టాలెంటెడే. బట్ నాకు తెలిసి, అంటే ఇప్పుడు వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ నేను చెప్పకుండా నా ఒపీనియన్ చెప్తున్నాను. తొందరపడి మాస్టర్ అయితే ఓకే మనకంటూ ఒక టాలెంట్ ఉంటుంది, బట్ ఇక్కడ టాలెంట్ తో పాటు లక్ కూడా ఇంపార్టెంట్. ఆ లక్ నేను ఇచ్చిన అనుకుంటా. సరేనండి. సో ఆ లక్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి. అంటే మా ఆర్కే గారు మేము అందరం అండ్ కలిసి ఒక్క నిమిషం ఆగండి, గ్యాప్ ఇవ్వండి. అంటే మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారు చెప్పొద్దండి. నేను ఆ ప్రమోషన్ కోసం వచ్చాను, మీరు అవునండి. మాట్లాడుకుంటున్నారు. సో ఇంకొక అక్కడ ఏదైనా పెట్టి ఇంకొకళ్ళు అక్కడ చేసుకుని మీ ప్రమోషన్ ఇక్కడ మేము ఉన్నది సాంగ్ గురించి కొంచెం మాట్లాడు. ఇప్పుడు నా సీరియస్ ప్రమోషన్ అవుతారేంటి? అవుతారు మరి, మా వాళ్ళ గురించి నేను కూడా చెప్పుకోవాలి కదా. నోడుతుంది కదా మనకి. నోడదోలో ఏం కాదండి, వచ్చినప్పుడు ఆయనకే అడుగుతున్నారు మాట్లాడనివచ్చు కదా. నాతో మాట్లాడచ్చు. నేను చెప్తాను కదా కొన్ని నేను చెప్తాను కదా. మొత్తం ఆయనే చేసినట్టు చేశారు, చేయలేదండి. ఆయన కొరియోగ్రాఫ్